దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సరే, సమయంలో వర్తమానంలోనికి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వాక్యం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. చాలు. పౌలు గారు అంటారు, మీకు సర్వోత్తమమైన మార్గాన్ని నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, అందరూ హల్లెలూయా చెప్పండి. పౌలు భక్తుడు అంటారు సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తూ, సంఘమా, మీకొక సర్వోత్తమమైన మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అదేంటంటే, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. శ్రేష్టమైన వాటిని అపేక్షించాలి. అపేక్షించడం అంటే కోరుకోవడం. అపేక్ష అంటే ఆశించడం, కోరుకోవడం. ఆసక్తితో కోరుకోవాలి. హల్లెలూయా. అంటే మనకి చాలా కోరికలు ఉంటాయి, అయితే శ్రేష్టమైన వాటిని మీరు కోరుకోవాలి. మోషే అంటారు ఇశ్రాయేలు ప్రజలతో, నా సమయం అయిపోయింది, దేవుడు నన్ను పిలిచాడు కనుక నేను వెళ్ళిపోతున్నాను, నా వయసు అయిపోయింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. 40 సంవత్సరాలు ఒక తండ్రిలా, ఓ ప్రవక్తలా మిమ్మల్ని నడిపించాను, అయితే నేను వెళ్ళిపోతున్నాను కనుక ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు చెప్తానని చెబుతూ ఆయన అంటారు, దేవుడైన ప్రభువు మీ మధ్యలో, మీ ఎదుట 2 మార్గాలను పెట్టారు, జీవము, మరణం. మీకేం కావాలో కోరుకోండి, మీకేం కావాలో కోరుకోండి. మీకు జీవం కావాలా, మరణం కావాలో కోరుకోండి అని చెబుతూ ఆయన అంటారు, మీరు జీవమునే కోరుకొనుడని మీకు ఏమన్నారు, జీవమునే కోరుకోవాలని మీకు తెలియచేస్తున్నాను అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? ఎవడన్నా మరణాన్ని కోరుకుంటాడా? కోరుకుంటారా? చెప్పరండి. ఇప్పుడు జీవ మార్గమును మరణమును మీ ఎదుట ఉంచాను, మీకేం కావాలో కోరుకొని దేవుడు అన్నారు. మోషే అంటారు, మీరు జీవమునే కోరుకోండి, మరణాన్ని ఎవరన్నా కోరుకుంటారా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. అది చదువుదామా? చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను. మేలు ఓ పక్కన, కీడు పక్కన ఉంచాను. జీవాన్ని ఒక పక్కన, మరణాన్ని ఒక పక్కన ఉంచాను. మీకేం కావాలి? చాలామంది కీడు కోరుకుంటారు, చాలామంది మరణాన్నే కోరుకుంటారు. మొన్న మధ్య మీకు ఒక కథ కూడా చెప్పినట్టున్నాను. ఒక ఇద్దరు వ్యక్తులు తపస్సు చేస్తున్నారంట. ఈ కొండ మీద ఒకడు, ఆ కొండ మీద ఒకడు తపస్సు చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షం అవ్వాలని చేస్తున్నారు. ఆదివారం బుక్కులో కథ ఇది. ఫస్ట్ దేవుడు వచ్చి ఈ కొండ మీద ఒకటి దగ్గరికి వచ్చారు. వచ్చి, భక్త, ఏమి నీ కోరిక అని అడిగారు. వాడు ఏమన్నాడంటే, దేవుడా, వాడేం కోరుకున్నాడు? ఎవరు? ఆ పక్క కొండోడు. ముందు నీ దగ్గరికి వచ్చాను భక్త అన్నాడు. వాడు ఏం కోరుకుంటే దానికి 2 అంతలు కావాలి నాకు. ఏం కావాలి? వీడేం కోరుకోడు, వాడేం కోరుకుంటే దానికి 2 డబల్ కావాలి. సరే, ఆయన అక్కడికి వెళ్ళాడు. నీ కోరికేంటి నాయన భక్త అంటే ఆయన అంటాడు, వాడేం కోరుకున్నాడు?
ఆయన అన్నాడు, నీకంటే 2 డబలు, నీకంటే చెప్పాలి 2 డబలు. వీడు బాగా ఆలోచించి, అయితే దేవుడో పంచి నాకు ఒక కన్ను పోవాలి, ఒక కన్ను పీకై దేవుడా అన్నాడు. ఎందుకని అని నవ్వుకుంటున్నాడు. వీడికి ఒక కన్ను పోయినా పర్వాలా, ఆడికి 2 కళ్ళు పోవాలి, అది వీడి టార్గెట్. అర్థమైందా మీకు? వీడు బాగుపడ్డు, పక్కోడు అస్సలు బాగుపడకూడదు. అది చాలామంది ఇట్లా ఉంటారు, మనుషులు ఎక్కువ మంది ఇట్లాగే ఉంటారు. మనం బాగుపడదాం, మనం ఆశీర్వదించబడదాం అనే దానికంటే కూడా పక్కోడు పోవాలి. పక్కోడు పోతే వీళ్ళకి ఆనందం, అదొక ఆనందం. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే బైబిల్లో ఈ మాట ఉంది, మోషే అంటారు, మేలునే కోరుకోండి, జీవాన్నే కోరుకోండి. అంటే కొంతమంది కీడును కోరుకునే వాళ్ళు ఉంటారంటారా? మరణాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారంటారా? చెప్పండి, ఉంటారా? ఉంటారు తప్పకుండా. మీకు కొన్ని వాక్యాలు చదివితే మీకు అర్థమవుతుంది, ఉంటారు. అంటే వాళ్ళు నోటితో జీవాన్ని కోరుకుంటారు కానీ మరణానికి వెళ్ళే క్రియలే చేస్తారు, కీడును కోరుకునే క్రియలే చేస్తారు, నోటితో జీవాన్ని కోరుకుంటారు. ఆ వచ్చిన మీకు తర్వాత చదివిస్తాను. అందుకనే మోషే అంటారు, మీరు పొరపాటును కూడా మేలునే కోరుకోండి, కీడుని కోరుకోవద్దు. అది మనకు చదువుతూ ఉంటే అనిపిస్తుంది, ఈయన ఇంతలా చెప్పాలా, ఎవడన్నా మేలునే కోరుకుంటాడు కానీ కీడుని ఎవడన్నా కోరుకుంటాడు అనిపిస్తుంది. హల్లెలూయా, అనిపిస్తుందా? అనిపిస్తుంది. అందుకని పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మ ద్వారా శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, ఆసక్తితో అపేక్షించండి, శ్రేష్టమైన వాటిని అపేక్షించండి, శ్రేష్టమైన వాటిని కోరుకోండి. ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి నయోమి అనేటువంటి సహోదరి వచ్చి ఒక ప్రార్థనా సహాయాన్ని కోరింది. అప్పుడు ప్రభు ఏమన్నారు, నీవు ఏమి అడుగుచున్నావో నీకు తెలీదు, నీవేమి కోరుకుంటున్నావో నీకు తెలీదు. హల్లెలూయా. ఇట్లా కూడా ఉంటుందా? ఆవిడ అడుగుతుంది, పరలోక సంబంధించి ఒక కోరిక కోరింది. ఆవిడ ప్రభు అంటారు, అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలీదు. చాలాసార్లు ఇలాగే ఉంటుంది. ఏది శ్రేష్టమైందో ఏది శ్రేష్టమైంది కాదో మనకు తెలియక మనుషులు ఏదో కోరుకుని నష్టపోతూ ఉంటారు, నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని వాక్యం చెప్తుంది, సంఘమైనటువంటి మీరు అలా ఉండకూడదు, మీరు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, అపేక్షించండి, కోరుకోండి. హల్లెలూయా. కోరుకోవాలి. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. ఆశపడాలి. ఏం ఆశపడాలి? దేవుని మీద ఆశపడాలి. దేవుని మీద మీకు ఆసక్తి ఉండాలి, ఆసక్తితో అపేక్షించాలి. ముందు మీకు కొన్ని నెగిటివ్ మాటలు చెప్తాను, తర్వాత పాజిటివ్ విషయాలు 2-3 చెప్తాను. హల్లెలూయా. ఈ లోపు ఎప్పుడు 12 అయితే అప్పుడు ఆపేస్తాను, అంతేనా? హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వాక్యం. జనులు ఏమి అపేక్షిస్తున్నారో ఇక్కడ మనకు ఒక పాయింట్ కనపడుతుంది. 33:31 మైకుంటే చదవండి అమ్మా. నా జనులు రాదగిన విధంగా వారిని ఎదుగొచ్చి, రాదగిన విధముగా నా దగ్గరికి వస్తారు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, నా జనులైనట్టుగా నా దగ్గర కూర్చుంటారు. హల్లెలూయా. నా జనులు నా దగ్గరికి వస్తారు. మీరందరూ ఎవరి జనులు? దేవుని జనులు. దేవుని దగ్గరికి వచ్చారా? వచ్చారు. వచ్చి ఎలా వస్తున్నారు? రాదగిన విధంగా వస్తున్నారు. తర్వాత నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, ఎదుట కూర్చుంటున్నారు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి మాట. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. నా జనులైనట్టుగా వస్తున్నారు, నా జనుల్లాగా చక్కగా కూర్చున్నారు. ఎట్లా మోకరిచ్చాలో అట్లా మోకరిచ్చారు, ఎట్లా కూర్చోవాలో అట్లా కూర్చున్నారు. కూర్చుని నీ మాటలు విందురు గాని, నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు, వాటిని అనుసరించి ప్రవర్తించరు. యెహెజ్కేలుకు దేవుడు చెప్తున్నారు,
యెహెజ్కేలు గారు ఎట్లాగే ఉన్నప్పుడు చాలామంది ప్రజలు వచ్చి ఇట్లా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మేము చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పారు. యెహెజ్కేలు ఇంకా వాళ్ళందరినీ చూసి చాలా మనస్తాపం చెంది కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీళ్ళ కష్టాలు ఏంటి, ఎంత బాగున్నారు వీళ్ళు, ఎంత పద్ధతిగా మోకరించారు, ఎంత పద్ధతిగా నేను వాక్యం చెబితే అంత పద్ధతిగా వింటున్నారు వీళ్ళు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు ఆయనకి, వాళ్ళు రాదగినగానే వస్తారు నాయన, నీకు తెలీదు, వాళ్ళు ఎలాగ మోకరించాలో అలాగే మోకరిస్తారు, నా జనుల్లాగే కనబడతారు, ప్రార్థనలు కూడా చేస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు చదవండి, నీ మాటలు విందురు గాని నీ మాటలు వింటారు, వాటిని అనుసరించి ప్రవర్తించరు. వాక్యం వింటారంతే, ఆ వాక్య ప్రకారంగా మాత్రం చేయరు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత వారి నోటితో అది వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ ఎంతో ప్రేమను కనపరుస్తారు. నేను చెప్పాలనుకున్నది ఇది. వీళ్ళు ఏం చేస్తారు, చూడటానికి భక్తుల్లా బాగున్నారు, చక్కని ప్రార్థన చేశారు, పాస్టర్ గారు వాక్యం చెప్తే చక్కగా విన్నారు, కానీ నోటితో చక్కని ప్రేమను కనపరుస్తారు. అసలు నువ్వంటే అంత ఇష్టం నాకు అన్నట్టుగా చెప్తారు, మంచి మాటలు, ప్రేమ మాటలు చెప్తారు, నోటితో ప్రేమ వల్లకపోస్తారు. తర్వాత కానీ వారి హృదయము వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది, లాభమును అపేక్షిస్తూ ఉంది. అది నోటితోనేమో ప్రేమ వలకపోస్తున్నారు, మనసులో ఏముంది, లాభం ఉంటేనే చేస్తారు వీళ్ళు, లాభం లేకపోతే ఏ పని చేయరు. దేవుని సన్నిధికి కూడా లాభమే. హృదయములో ఏముంది, లాభాపేక్ష, అపేక్ష గురించి చెప్తున్నా కదా మీకు ఇప్పుడు. అపేక్ష పైకేమో దేవుడు అంటే మాకు ఎంత ప్రేమ అండి, పాస్టర్ గారు మీరు మా ఊరోళ్ళు కాదండి, అసలు మీరు దొరకటం మా అదృష్టం అంటున్నారు. పైకి ఏమంటున్నారు, పాస్టర్ గారు, అస్సలు ప్రవక్త గారు, యెహెజ్కేలు గారు, మీరు ఉండటం మా గొప్పతనం, మా అదృష్టం అంటున్నారు. చెప్పింది ఒక్కడు చేయట్లా, నోటితో ప్రేమను అల్లకపోస్తున్నారు, హృదయం ఏమో లాభాపేక్షతో నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళు ఏమి అపేక్షిస్తున్నారు, లాభాపేక్ష. ఇంకొక మాట చదువుదాం, 1 తిమోతి 6:9. ఈ విధంగా ఉండకూడదు, ఇవన్నీ నెగిటివ్ పదాలు, ఈ విధంగా ఉండకూడదు. నోటితోనేమో ప్రేమ, హృదయంలోనేమో లాభాపేక్ష. చదవండి 1 తిమోతి 6:9. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడిపోతారు. యేసుప్రభు వారు అన్నారు ఒక చోట, ధనాపేక్ష సకల కీడులకు మూలం. హల్లెలూయా. అంటే ధనం వద్దా మనకి, ధనం వద్దని కాదు, ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. తిమోతికి రాస్తూ ధనాపేక్ష, కొంతమంది ధనాపేక్షలో పడి అనేక శోధనలో పడిపోయి వాళ్ళు దేవుడిని కూడా వదిలేశారు. మొదట్లో ఎంతో భక్తిగా ఉండేవాళ్ళు, చూడండి ఆ వచనం మీరు చదవండి, ఇంకా చాలా భక్తిగా ఉండేవాళ్ళు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆశీర్వదించి కొంచెం ధనవృద్ధి కలుగుతూ ఉన్నప్పుడు ఇక మనసంతా దేవుని మీద నుంచి త్రిప్పేసి ధనం మీద పెట్టారు, ధనాపేక్షలోనికి వెళ్ళారు. వెళితే ఏం జరిగింది, శోధనలో పడ్డారు. ఇదేంట్రా బాబు శోధనలు వచ్చినాయి అని. ఇప్పుడు ధనాన్ని వదిలేయాలా, దేవుడిని వదిలేయాలా చెప్పాలి. ఏం వదిలేయాలి, మొదట ధనం ఉందా, దేవుడు ఉన్నారా? మొదట దేవుడిని నమ్ముకున్నాడు, ఇప్పుడు ధనం వచ్చింది, శోధన వచ్చింది, ఇప్పుడు దేన్ని వదిలేయాలి చెప్పరే? ధనాన్ని వదిలేయాలిగా. వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వదిలేశారు. మీరు అలా అన్నారు కానీ వదిలేసేది ఎవరిని? ధనాన్ని వదలరు కదా, ప్రాణం అంతా ధనం మీద ఉంది. ధనాపేక్ష సకల కీడులకి, దేవుడి కంటే ధనమే
ప్రాముఖ్యమైనదిగా పెట్టుకుంటారు. హల్లెలూయా. పైకి ప్రేమ ఒలగబోస్తున్నారు నోటితో, హృదయములో ధనాపేక్ష, హృదయములో ధనాపేక్ష. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, పైకి ప్రేమగా ఉంటారు, పక్కకి వెళ్ళాక ఏడ్చేళ్ళే అని తిడతారు. చూసారు ఎప్పుడన్నా ఇట్లాంటి వాళ్ళని? చూస్తాం. దేవుడు అంటారు, పైకి వాళ్ళు అట్లా ఉన్నారు, నువ్వేమో వాళ్ళని చూసి ఓ కన్నీళ్ళు పెట్టేసుకుని వీళ్ళు ఏమైపోతారో అనుకోకు నాయనా ఏజ్కెళ్ళు, వాళ్ళ హృదయంలో ధనాపేక్ష ఉంది. ఇంకొక మాట కూడా చదువుదాం, చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 43లో ఇక్కడ కూడా ఒక మెప్పు, ఒక అపేక్ష మనకి కనబడుతుంది. వారు దేవుని మెప్పు కంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా అపేక్షించారు. చాలా అద్భుతమైన మాట ఇది. హల్లెలూయా. మనుషులు ఏమి కోరుకుంటున్నారు? యేసు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట, మీలో చాలామంది దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పునే ఎక్కువగా అపేక్షించుచున్నారు. వీళ్ళకి ఏం అపేక్షించాలో తెలియదు. నేను అదే చెప్పింది, మీరు జీవాన్ని కోరుకోండి, మేలునే కోరుకోండి అని మోషే ఎందుకు చెప్పారు? మనుషులు దేవుని మెప్పును కోరుకోవాలా, మనుష్యుల మెప్పును కోరుకోవాలా? పైకి మాత్రం దేవుని మెప్పునని చెప్తారు, నోటితో అలా చెప్తారు. లోపల ఏముంది? లాభం కావాలి. లాభం ఎక్కడుంది? మనుషుల దగ్గర అయితే మీకు వెంటనే కనబడుద్ది. మనుషుల దగ్గర పొగడ్తలు కావాలి. అందుకని వారు ఏం చేశారంటే దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పునే కోరుకున్నారు. హల్లెలూయా. మనుష్యుల మెప్పునే అపేక్షించారు. ఇప్పుడు నలుగురితో, తర్వాత మీరు చెప్పాలి, నలుగురితో, కులంతో, ఎందుకన్నారు ఈ మాట? నలుగురితో లేకపోతే ఎలాగా? సమాజంలో ఉన్నాం, నలుగురితో లేకపోతే ఎలాగా అంటారు. ఎవరిళ్ళు? మనుషుల మెప్పును కోరుకునేవాళ్ళు. ఈ సామెత మంచిదే. దేనికి సామెత అంటే మనుష్యుల మెప్పును కోరుకునేవాళ్ళు. మనుషుల మెప్పే కావాలి వీళ్ళకి, దేవుని మెప్పు అవసరం లేదు. వీళ్ళు ఏమి అపేక్షిస్తున్నారు? చదివాం కదండి, దేవుని మెప్పు కంటే ఎక్కువగా, చూడండి మళ్ళీ అక్కడ పాయింట్, ఎక్కువగా మనుషుల మెప్పునే అపేక్షిస్తున్నారు. ఇంకొక మాట కూడా చదువుదాం, ఇది కూడా చదివిన తర్వాత ఎన్ని చెప్పానో మీరు చెప్పాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దుర్లాభము అపేక్షించేవాడును కాక. దుర్లాభమును అపేక్షించకూడదు. దుర్లాభమును అపేక్షించకూడదు. కొంతమంది దుర్లాభాన్ని అపేక్షిస్తారు. ఇప్పుడు మామూలుగా లాభం కొరకు ఎవడన్నా వ్యవసాయం అన్నా బిజినెస్ అన్నా చేస్తారు. దుర్లాభం అంటే అడ్డంగా కలిసి రావాలంటే ఏం చేయాలి? కొంతమంది దుర్లాభాన్ని అపేక్షిస్తున్నారు. అపేక్ష. ఇప్పుడు ఎన్ని అపేక్షలు వచ్చినాయి? ఇంకొక అపేక్ష కూడా చదువుదాం. యేసు ప్రభువారు చెప్పింది మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం. ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని. విత్తనాల గురించి చెప్పినటువంటి ఉపమానంలో వీరు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, ముళ్ళ పొదల్లో విత్తబడిన వాళ్ళు వీరు వాక్యం విందురు గాని. వాక్యం విన్నారు, ఐహిక విచారాలు, ధన మోసాలు మరి ఇతరమైన అపేక్షలు లోపలు చొచ్చి. అది చూడండి, ఇప్పుడు ఇతరమైన అపేక్షలు అంటే ఎన్ని అపేక్షలు ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, ఎక్సెట్రా అనమాట. అవన్నీ చెప్పడం కుదరదు కనుక కొన్ని చెప్పి చివరిలో ప్రభువే అన్నారు, అనేకమైన ఇతర అపేక్షలను వారి హృదయములోనికి వెళ్ళి వాక్యమును అణిచివేయటం వలన వాళ్ళు నిష్ఫలులుగా మారిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని అపేక్షలు వచ్చినాయి చెప్పండి? మొదటిది ఏంటి?
లాభాపేక్ష, ధనాపేక్ష, మనుష్యుల మెప్పు కోరుకునేటువంటి అపేక్ష, దుర్లాభాపేక్ష, తర్వాత ఇతరమైన అనేక అపేక్షలు. ఇవి ఉండకూడదు. ఇవి ఎవరికి ఉండకూడదు? సంఘములో ఉన్నటువంటి మనకి ఉండకూడదని ప్రభు వీటిని రాయించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మనుషులు కోరుకుంటున్నటువంటి అపేక్షలు. అందుకని పౌలు భక్తుడు అంటారు, మీరు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఇవేమీ శ్రేష్టమైనవి కాదు, ఇవన్నీ లోక సంబంధమైనవి కనుక అవి గతించిపోతాయి, వెళ్ళిపోతాయి. వాటిని మీరు కోరుకున్నా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాటిని కోరుకోవద్దు. లోకం అదే కోరుకుంటుంది. మనకు అపేక్షలు చాలా రకరకాలైనటువంటి అపేక్షలు, ఇతరములైన అపేక్షలు చాలా ఉన్నాయని ప్రభువే చెప్పారు. పౌలు గారు అంటారు, మీరు ఆశీర్వదించబడాలి, ఆధ్యాత్మికంగా పరలోక రాజ్యములో మీరు గొప్ప శ్రేష్టమైన వారుగా నిలబడాలంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఆసక్తితో అపేక్షించండి, కోరుకోండి. శ్రేష్టమైన వాటిని కోరుకోండి, పనికిరాని వాటిని కోరుకోవద్దు. మీరు జీవమునే కోరుకోండి, మేలును కోరుకోండి, కీడును కోరుకోవద్దు. హల్లెలూయా. ఏమేమి కోరుకోవచ్చో కొన్ని విషయాలు మీకు చెప్తాను, పావుగంట టైం. హల్లెలూయా. ఏం కోరుకోవచ్చు? కొన్ని అపేక్షలను కోరుకోమని వాక్యం చెప్పింది. వాటిలో మొదటిది, 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 1 పేతురు 2:3. వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యమును పాలను అపేక్షించండి. హల్లెలూయా. మీరు ఏమి అపేక్షించాలి? మొట్టమొదటిగా మీరు ఏమి అపేక్షించాలి? వాక్యమును అపేక్షించాలి. గత రాత్రి కూడా మీకు చాలా విషయాలు వాక్యం గురించి చెప్పాను. ఎలాంటి వాక్యము? నిర్మలమైన పాల వంటి వాక్యం. నిర్మలమైన, చెప్పాలి, పాల వంటి వాక్యం. ఆ పైన ఒకటేసి కింద ఏముంది చూడండి. నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వల్ల, నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వంటి వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఉంది. కొంతమంది వాక్యాన్ని కలిపి చెరిపి కల్తీ చేసేసారు. ఇప్పుడు పాలు ఉన్నాయి, కల్తీ పాలు కూడా ఉంటాయి. అంతేనా? కల్తీ పాలు ఉంటాయా? ఇప్పుడే చెప్పాంగా, ఫెవికాల్ పాలు, రకరకాల పాలు ఉన్నాయి. వాక్యాన్ని మీరు అపేక్షించాలి. ఏ వాక్యాన్ని అపేక్షించాలి? కల్తీ లేనటువంటి, అంటే నిర్మలమైన పాల వంటి వాక్యం. నిర్మలమైన అంటే స్వచ్ఛమైన వాక్యాన్ని మీరు అపేక్షిస్తే మీరు రక్షణ విషయంలో ఎదుగుతారు. లేకపోతే ఎదగరు, ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. హల్లెలూయా. మీరు ఎదగాలంటే స్వచ్ఛమైన వాక్యాన్ని అపేక్షించాలి. రోజు వాక్యాన్ని చదవాలి. మీలో 98 మంది వాక్యాన్ని చదవట్లేదు. చదువుతున్నారా? చేయొద్దని అన్నమాట అందరూ ఎత్తేస్తారు, నాకు తెలుసు. మీరు వాక్యం చదువుతులా? ప్రతిరోజు మీరు వాక్యం చదవాలి. రాత్రి కూడా మీకు చెప్పాను, వాక్యంలో ఏముంది? మీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువానిచ్చే శక్తి వాక్యంలో ఉంది. కనుక ఈ వాక్యాన్ని మీరు అపేక్షించాలి, వాక్యం చదవాలి. టీవీల్లో వాక్యం వింటున్నామంటే కుదరదు, వాక్యం చదవాలి. వాక్యం చెప్పండి అందరూ, అపేక్షించాలి, చదవాలి. ప్రతిరోజు చదువుతున్నారా? హల్లెలూయా. మీరు వాక్యాన్ని అపేక్షించాలి. వాక్యాన్ని మీరు అపేక్షిస్తే ఏదైనా చేస్తారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఎవరినొకరిని పట్టుకెళ్ళిపోతారు.
నడిసైనా వెళ్ళిపోతారు. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు అపేక్షిస్తే చదువుతారు. వాక్యమును చదవాలి, ఈరోజు నేను 3 అధ్యాయాలు చదవాలని మీరు అనుకుంటే చదువుతారు. రేపు చదువుదామంటే ఇంకేం చదువుతారు మీరు? ఎల్లుండి చదువుదామంటే ఇంకేం చదువుతారు? మీరు అనుకోవాలి, గట్టి నిర్ణయం తీసుకోవాలి. వాక్యమును అపేక్షించాలి. స్వచ్ఛమైన పాల వంటి వాక్యమును అపేక్షించండి. ఇంకొక మాట కూడా చదువుదాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి, 3వ వచనంలో ఇంకొక మాట. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు, కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మీ వలన లాభము సంపాదించుకుంటున్నారు కొంతమంది కల్పనా వాక్యాలు చెప్పి లాభాన్ని సంపాదించుకుంటున్నారు. అందుకిందా చెప్పే మీకు, కల్పనా వాక్యాలు ఉంటాయా? కల్తీ వాక్యం ఉంటుందా? ఉంటుంది. కల్తీ వాక్యం అంటే వాక్యంలో కల్తీ లేదు. కొంతమంది కల్పనా వాక్యాలు, వాక్యంలో లేని వాటిని చెప్పి లాభాపేక్షతో ఆ విధంగా చెప్తారు. హల్లెలూయా. అందుకని మీరు వాటిని జాగ్రత్తగా కనిపెట్టాలి. కనిపెట్టి స్వచ్ఛమైన వాక్యాన్ని చెప్పండి అపేక్షించాలి. అందుకే బైబిల్ చదవాలి. చెప్పింది వినేస్తే నేను కరెక్ట్ చెప్పానో లేదో మీకు ఎట్ట తెలుస్తుంది? తెలియదు కదా. తెలుస్తుందా? కొంతమందికి అసలు ఏమీ తెలియదండి. పాస్టర్ గారు ఏం చెప్తే అదే. మేకంటే మేకే, పందంటే పందే. అసలు అది నిజంగా పందా గొర్రె చూడాలి కదా మీరు వాక్యంలో. అప్పుడు ఏం చేయాలి? చదవాలి. అందుకని దేవుడు అంటారు, పౌలు గారు అంటారు, మీరు స్వచ్ఛమైన వాక్యమును చెప్పండి అపేక్షించాలి. నిర్మలమైన ఆత్మ సంబంధమైన వాక్యం. ఈ వాక్యంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ కల్పనా వాక్యాలను మీరు గుర్తుపట్టాలి. కల్పనా వాక్యాలను గుర్తుపట్టాలి. మీరు స్వచ్ఛమైన వాక్యమును అపేక్షించారో లేదో మీరు తెలుసుకోవాలంటే మీరు రక్షణలో ఎదుగుతూ ఉండాలి. ఎక్కడోళ్ళు అక్కడే ఆగిపోయారు అంటే మీరు స్వచ్ఛమైన వాక్యాన్ని అపేక్షించటం లేదు అని అర్థం. ఈ వాక్యంలో కొన్ని రకాలైనటువంటి వాక్యాలు మీకు చదువుతాను. ఇప్పుడు కల్పన వాక్యం చదివారు కదా, ఇంకొకటి తోటి చదువుదాం. 1 కొరింథీ 3:2. 1 కొరింథీలకు రాసిన పత్రిక 'సేమ్ ఇట్లాంటి పదమే అక్కడ ఉంటుంది. మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ, పాలతో మిమ్మల్ని పెంచాను. పౌలు గారు అంటారు, పాల వంటి వాక్యముతో మిమ్మల్ని పెంచాను. 1 తిమోతి 6:3. టక్కుమని తీయాలి. 1 తిమోతి 6:3. హితవాక్యం పైన ఒకటేసి కింద ఏముంటుంది? ఆరోగ్యకరమైన వాక్యం. హల్లెలూయా. వాక్యంలో ఉన్నటువంటి రకాలు: స్వచ్ఛమైన పాల వంటి వాక్యం, ఇంకొకటి ఆరోగ్యకరమైన వాక్యం. ఈ వాక్యము మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకని కొన్నిసార్లు ఇక్కడ వాగ్దానాలు చెప్తున్నప్పుడు మీకేం కలుగుతుంది? మీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. 1 తిమోతి అదే అధ్యాయము 4:5 అనుకుంటా చూడండి. పరిచే వాక్యం. వాక్యానికి ఒక శక్తి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి సరిపోతాయి మనకి. నిర్మలమైన పాల వంటి వాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం, తర్వాత పరిశుద్ధపరిచే వాక్యం. అక్కడ ఏమంటుందంటే, మళ్ళీ చదవండి అన్నమాట. అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. వాక్యానికి ఒక శక్తి ఉంది, పరిశుద్ధపరిచే శక్తి. ప్రార్థనకి ఒక శక్తి ఉంది, ఏంటది? పవిత్రపరిచే శక్తి. అందుకే ప్రార్థనలో ఏముందంటే పరిశుద్ధపరిచే శక్తి ఉంది. పరిశుద్ధపరిచే శక్తి దేనికి ఉంది? ప్రార్థనలో ఉంది.
దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని మీరు నిషిద్ధపరచకూడదు. ప్రార్థన ఎందుకు చేస్తున్నారో తెలుసా మీకు? మీరు తీసుకునే ఆహారానికి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏదో చేయాలి కదండి, ప్రార్థన చేసుకోపోతే అట్టగా. బైబిల్లో ఏమని ఉందంటే ఒక చోట, ప్రార్థన చేయుకనే ఆహారము మింగేటువంటి వాళ్ళని ఒక పాయింట్ ఉంది, ఒక లైన్ కీర్తనలో. అందుకని ప్రార్థన చేస్తున్నారు చాలామంది. అసలు ప్రార్థన ఎందుకు చేస్తారు? ఆహారానికి. ఆహారంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి, ఆహారంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి ఆహారం పరిశుద్ధపరచబడుతుంది ప్రార్థన ద్వారా. అందుకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో శక్తి ఉంటుంది, లేకపోతే ప్రార్థన వేస్ట్ కదా. ఉత్తుత్తు ప్రార్థనలు ఎందుకు చేసుకోవటం? చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇప్పుడు మనం చదివిన మాట. వాక్యము ద్వారాను, చెప్పండి, ప్రార్థన ద్వారాను పరిశుద్ధపరచబడుతుంది. అర్థమవుతుందా మీకు? ఎంత పొడుగు ప్రార్థన చేశారు అనేది ప్రాముఖ్యమైనది కాదు, ఏ మనసుతో చేసావనేదే ప్రాముఖ్యమైనది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, అది ఏదైనా పరిశుద్ధపరచబడుతుంది. అది నీకు ఏ హాని చేయదు, ఏ హాని చేయదు. అందుకని యేసుప్రభు అన్నారు, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, విష పదార్థాలు మీరు తినినప్పుడు అవి మీకు ఏమాత్రము హాని చెయ్యవు. ఎందుకని చేయవు? మనం ప్రార్థన చేయకుండా తినం కదా. మీరు ప్రార్థన చేసే తింటారా? దొరికింది చేసి మళ్ళీ దొరకదని ప్లేట్లు లాగిచ్చేస్తారా? అట్లా చేయరుగా. ప్రార్థన చేసి తింటారు కనుక అది మీకు ఏ హాని చేయదు. ఏ హాని? విశ్వసించాలి, దేవుని మాటల్ని విశ్వసించాలి. విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. విశ్వసించేవాడికి చెప్పాలి, సమస్తము సాధ్యమే. విశ్వసించాలి. దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగాలంటే విశ్వాసం ఉంచాలి, అచంచలమైన విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే పని అవ్వదు, దేవుని వాక్యం మీద నిలబడాలి. యెహెజ్కేలు దర్శనం చూస్తూ ఒక నదిలోనికి వెళ్తారు. టైం అయిపోయింది. ఒక నదిలోనికి వెళ్తారు. 1000 మూరల లోతుకు వెళ్ళు అని స్వరం వినబడితే 1000 మూరలు వెళ్ళి మోకాళ్ళ లోతు నీళ్ళలో నిలబడి, అమ్మయ్య చాలా దూరం వచ్చాను, భక్తిలో నేను చాలా బాగున్నాను ప్రభువా చాలా అంటాడు. స్వరం ఏం చెప్తుంది? చాలదు, ఇంకొక 1000 మూరలు వెళ్ళు. కొలుచుకుంటూ వెళ్ళాడు. నడుము లోతు వచ్చింది. ఇప్పుడు అంటారు, అమ్మయ్య చాలా దూరం వచ్చాను, నేను మహాభక్తుడిని అయిపోయాను, సరిపోద్దా అంటే ఆయన అంటారు, ఇంకా 1000 మూరలు వెళ్ళు. పీక లోతు వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ప్రభు చాలా దూరం, ఇప్పుడు మాట రావట్లా, ఇంకా చాలా దూరం వచ్చాను, సరిపోద్దా? ఆయన అంటారు, చాలదు, ఇంకో 1000 మూరలు. ఇంకో 1000 మూరలు ఏంటి? 2 మూరలు వెళ్తే మునిగిపోతా, ఇంకో 2 మూరలు వెళ్తే మునిగిపోతా. దేవుడు అంటారు, కుదరదు, 1000 మూరలు నువ్వు వెళ్ళాలి. వెళితే ఏమైంది? 2 మూరల తర్వాత మునిగిపోతున్నాడు. ఇప్పుడు కాలు ఆనుతుందా కింద? చెప్పాలి, కింద ఆనట్లా. అప్పుడు దాకా చాలా ధైర్యంగా మాట్లాడినాడు, ఇప్పుడు మాట రావట్లా. అయినా సరే ఆయన కొలుసుకుంటూ ముందుకెళ్ళిపోయి ఈత కొడుతున్నాడు. ఇప్పుడు అంటాడు, ప్రభు సరిపోద్దా? సరిపోద్ది. ఇది ఆయన కోరుకునేది. కింద నీకు బేసు లేదు, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? అది దేవుడు మన నుంచి కోరుకునేది. నీ విశ్వాసానికి బేస్ ఉండకూడదు. కింద కాలు ఉన్నంత వరకు చాలా దర్జాగా ఉన్నాడు, ఇప్పుడు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక కాలు బయట, ఒక కాలు విశ్వాసంలో పెడతారు. ఒక కాలు పోయిన ఇంకో కాలు ఉందిగా, సపోర్ట్ ఉందిగా ఒక కాలు. అర్థమవుతుందా మీకు? విషయం అర్థమవుతుందా? అందుకే మరి అట్లా ఉంది పరిస్థితి మంది. ఒక కాలు ఏమో విశ్వాసంలో వేశారు, ఒక కాలు ఒడ్డుని పెట్టాడు. ఇతను ధైర్యంగా ఉంటాడు. ఎందుకని? ఒకవేళ విశ్వాసం జరగకపోయినా పర్లేదు వీళ్ళకి. ఎందుకని? 2 ఆప్షన్ ఉంది. ఒక కాలు ఎక్కడుంది? బయట ఉంది. 2 కాళ్ళు అందులో ఉంటే మునిగిపోవాలి. అటువంటి విశ్వాసాన్ని ప్రభు కోరుకుంటారు. అచంచలమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మీరు స్వచ్ఛమైన, నిర్మలమైన
పాల వంటి వాక్యాన్ని అపేక్షించండి. ఆ వాక్యంలో ఏముంది? ఆరోగ్యం ఉంది. ఆ వాక్యంలో ఏముంది? పరిశుద్ధపరిచే శక్తి ఉంది. నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ గృహాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు ఇల్లు నాకు కలిసి రాలేదండి అని క్రైస్తవులు ఎవరు అనరు. అన్నాడంటే వాడు క్రైస్తవుడు కాదు. కొన్ని స్థలాల్లో, కొన్ని ఇళ్లల్లో నిషిద్ధమైనవి ఉంటాయి. వాస్తు దోషాలు అనేవి ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ ఉండొచ్చేమో. ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుంది కనుక అది మనకేమి చేయదు. వాస్తుకు విరుద్ధంగా కట్టే చెప్పాక మీకు చాలాసార్లు ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? మన ప్రార్థనలు దాన్ని సరిచేస్తాయి. మన ప్రార్థనలు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. లేకపోతే ఎందుకు మన ప్రార్థనలు ఊసిపోక? హల్లెలూయా! అర్థమవుతుందా మీకు? మీరు నమ్మాలి, మీరు విశ్వసించాలి. లేకపోతే ఎందుకండి ప్రార్థన చేయడం? ఎందుకు ప్రార్థన? వాక్యం చెప్తుంది, ప్రార్థన ద్వారాను వాక్యము ద్వారాను పరిశుద్ధపరచబడుతుంది, దోషాలన్నిటినీ తొలగిస్తుంది. దోషాలని చెప్పాలి, తొలగిస్తుంది. హల్లెలూయా! 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 అవునా? అలాంటప్పుడు ఇంకేమి ఉండదు. అందుకే మనం ప్రార్థన చేసేది. మనం ప్రతిదానికి ఏం చేస్తాం? చచ్చిపోయినా ప్రార్థనే, బతికినా ప్రార్థనే, పుట్టినా ప్రార్థనే, బర్త్డేకి ప్రార్థనే. నాకు కూడా కొన్నిసార్లు ఏంటి ఎప్పుడు ప్రార్థన, వెరైటీగా ఏమన్నా ఉంటే బాగుండేది. వెరైటీగా ఏముండదు. కొంతమంది అన్ని జనులు అడుగుతూ ఉంటారు, అవి చనిపోయిన వాక్యం చెప్తారు, మీరు బర్త్డేకి వాక్యం చెప్తారు, బాగోపోయిన వాక్యం చెప్తారు, అన్నిటికీ ప్రార్థన వాక్యం. ఇంకేమీ లేదా మీకు? ఇంకేమీ లేదు మనకి. ప్రార్థన చెప్పండి అండి, ఏముంది వీటిల్లో? ప్రార్థనలో వాక్యంలో ఏముంది? శక్తి ఉంది. మిగిలిన వాటిలో ఏమీ లేదు. అన్నీ ఒత్తుత్తువై పట్టుకుని వాళ్ళు ఏదో ఉంది అనుకుంటున్నారు. తెలిసిన మనం ప్రజలకి సాక్షులుగా నిలబడాలి. హల్లెలూయా! ఆరోగ్యకరమైన వాక్యం, పాల వంటి వాక్యం, పరిశుద్ధపరిచే. మీరు నమ్మాలి. అసలు వాక్యమే చదవకపోతే మీకు ఏం వస్తుంది? ముగింపులో మళ్ళీ ఒకసారి మీకు మొదటి నేను చెప్తాను. పౌలు గారు అంటారు, శ్రేష్టమైనటువంటి వాటిని ఆసక్తితో అపేక్షించండి. అపేక్షించకూడనివి, ధనాపేక్షను అపేక్షించవద్దు. దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పునే జనాలు అపేక్షిస్తున్నారు. మీరు అట్లా ఉండొద్దు. దుర్లాభాన్ని అపేక్షించవద్దు. తర్వాత మార్కుసు వారు ఇతరమైన అపేక్షలు, చాలా అపేక్షలు ఉన్నాయి, వాటన్నిటిని అపేక్షించొద్దు. అపేక్షించవలసింది మొదటిది నిర్మలమైన, స్వచ్ఛమైన పాల వంటి వాక్యాన్ని మీరు అపేక్షించండి. ఈ వాక్యములో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఈ వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరుస్తుంది, నీ బిడ్డలను పవిత్రపరుస్తుంది, నీ బిడ్డలను ఆశీర్వదిస్తుంది. ఈ వాక్యములో ఆరోగ్యం ఉంది కనుక ఆరోగ్యకరమైన వాక్యము అని దీనికి పేరు. రాత్రి కూడా మీకు చెప్పాను, ఈ వాక్యము మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువను ఇస్తుంది. ఏమి తింటే మీ ఎముకలు గట్టిపడతాయి అంటే, లోకంలో బోల్డ్ విషయాలు ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తుంది, ఈ వాక్యము మీ హృదయంలోనికి వెళ్ళి మీ ఎముకలకు సత్తువనిస్తుంది. నీ ఎముకలు బలంగా ఉండాలి అని నువ్వు ఆశిస్తే ఏం తినాలి? పాలు తాగాలి. ఏం పాలు? వాక్యం అనే పాలు, నిర్మలమైన పాలను భుజించాలి. హల్లెలూయా! హల్లెలూయా!